మై నేమ్ సురేష్ కుమార్ అండి. రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా న్యూ సిటీ బ్లడ్ బ్యాంకింగ్ స్థాపించాం విజయవాడలో. 2018లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మేము విజయవాడలో ఉన్నటువంటి మా టార్గెట్ అలా ఒకటే, దాంట్లో మాతో కో పార్ట్నర్స్ ఉన్నారు. మా కో పార్ట్నర్స్ అందరూ ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళ బిజినెస్ ఉన్నప్పటికీ ఒక బ్లడ్ బ్యాంక్ పెడదాం, తలసేమి పిల్లలకు హెల్ప్ చేద్దాం అనే కాన్సెప్ట్తో వచ్చాం. యాక్చువల్లీ వాళ్ళు నాన్ మెడికల్ అండి వచ్చిన వారు, నా కో పార్ట్నర్స్. వాళ్ళకి ఎవరికి తలసీమ అనేది తెలియదు. ఫస్ట్ టైం తలసీమ పిల్లలు మా బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ ఇద్దాం అనుకున్నాం. ఎందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తలసీమ పిల్లలకే ఇవ్వాలి అంటే, సపోజ్ మనందరికీ తెలుసు, మన తాలూకా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఒక ప్యాకెట్ బ్లడ్ తెచ్చుకోవాలంటే ఒక వేరే బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి తీసుకొని వచ్చి మన పేషెంట్కి ఎక్కించుకోవడానికి ఎంత కష్టం అవుతుందో మీకు ఏమైనా అనుభవం ఉన్న వాళ్ళు అంటే కొంచెం తెలుస్తుంది. అలాంటిది ఈ చిన్న పిల్లలు అంటే డేస్ బేబీ దగ్గర నుంచి 18 ఇయర్స్ వరకు మా దగ్గర పిల్లలు ఉన్నారని మొత్తం 121 మంది ఉన్నారు. మొత్తం రీసెంట్గా 6 months బేబీని కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. వాళ్ళందరూ ప్రతి నెల హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయాలంటే ప్రతి ఒక్కరోసారి ఒక్కరికి తెచ్చుకోవడానికి కష్టంగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఆ పిల్లలు ప్రతి నెల తీసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి మా సంస్థ నుంచి 121 మందికి మేము ఉచితంగా రక్తం ఇస్తున్నాం ప్రతి నెల. అది మా టార్గెట్ అండి. అలాగే దీన్ని మేము ఇచ్చిన బ్లడ్ ఉంది, బాగుంది, నైస్. అలాగే ఈ బ్లడ్ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే మీకు నెంబర్ ఆఫ్ క్యాంప్స్ చేస్తూ ఉంటాం, మోటివేషన్ క్లాసెస్ చేస్తూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేడీస్ కాలేజీలో మీకు మోటివేషన్ క్లాస్ చేసాం సిద్ధార్థ మహిళా కళాశాలలో. కాదండి, లేడీస్ గురించి చేస్తుంటే అందరం అనుకున్నాం, మేము మా టీమే అనుకున్నాం, అరే లేడీస్ కదా చిన్నపిల్లలు, వాళ్ళకి చెప్తే లేడీస్ ఎవరిస్తే వాళ్ళకి హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఫిట్ అవ్వరు, ప్లస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాణి గారు, సార్ క్యాంప్ పెడదామండి అన్నారు. మేము మేడం లేడీస్ కదా తక్కువ మంది ఇస్తారని చూద్దాం, లేదంటే మేము ట్రై చేస్తాం, ఎట్లా మోటివేషన్ క్లాస్ ఎంజాయ్ పెడదామని. నాట్ బిలీవ్ 321 మెంబర్స్ అక్కడ వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని, వాళ్ళ కోలీగ్స్ని అందరిని తీసుకొచ్చి 321 మెంబర్స్ మాకు ఇస్తే నిజంగా ఇప్పుడు సినిమా డైరెక్టర్ మైండ్ బ్లాక్ అయింది అన్నమాట మాకు అనమాట. అలాగా మనం బ్లడ్ ఇస్తే పోయేదండి, మన బాడీలో 5 నుంచి 6,000 ml బ్లడ్ ఉంటుంది. దాంట్లో మనం ఇచ్చేది 350 ml, అంటే చిన్న థమ్స్అప్ బాటిల్ అంతా. మనం ఇచ్చిన బ్లడ్ మళ్ళీ 24 hours డ్రాప్ బై డ్రాప్ మన బోన్ మ్యారో నుంచి మనకి బాడీలోకి వచ్చేస్తుంది. మన బాడీలో బ్లడ్ ఎప్పటికప్పుడు మనం దాన్ని తీసేసుకుంటేనే యాక్టివ్గా ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక బావి ఉంది సార్, బావిలో వాటర్ ఉన్నాయి, అది దాన్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఫ్రెష్గా మళ్ళీ వాటర్ వస్తూ ఉంటుంది. అలాగే అలా యూజ్ చేయకపోతే ఎలా ఉంటుంది, ఆ బాడీ ఆ బావి అంతా పాడైపోతుంది. సేమ్ మన బాడీ కూడా అంతే, ఎప్పటికప్పుడు మనలో ఉన్నట్టు బ్లడ్ని తీసేస్తే మనం బీపీ కంట్రోల్స్ కానివ్వండి, ఫ్యాట్ కంటెంట్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ ఇక ప్రతిదీ మనకి ప్లస్ అన్నిటికన్నా మేజర్ ఏంటంటే ఎవ్రీ 3 months మన బ్లడ్ వచ్చి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు. కానీ ఎవ్రీ 3 monthsకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ ఓవరాల్గా స్కానింగ్ కూడా ఓవరాల్గా మెడికల్ స్కానింగ్ అయిపోతుంది. అంటే మేము కొన్ని పారామీటర్స్ 8 రకాల పారామీటర్స్ బ్లడ్ టెస్టులు చేస్తాం. బ్లడ్ టెస్టులు అన్నీ మనం ఎప్పటికప్పుడు మనం మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకున్నట్టుగానే అవుతుంది. అది మా బ్లడ్ బ్యాంక్ ఇదండి. సో మా బ్లడ్ బ్యాంక్ మీ ఇచ్చిన ఈ తలసేమియా పిల్లలకి మేము ఏం చేస్తాము, మా టార్గెట్ ఏంటి, మా గోల్ ఏంటి అనేది తలసేమియా చిన్నారుల స్వర్గధామం, వారిని అక్కున చేర్చుకుని ఆదరించే ఆనంద నిలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. తమ దైనందిక జీవనంలో తమ విధులను సైతం పక్కన పెట్టి తాము ప్రయాణిస్తున్న దూరాభారాన్ని కూడా లెక్క చేయకుండా తమ చిన్నారుల జీవితం పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధ మాటల్లో చెప్పడం కష్టం. అలాగే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే కన్నీరు, వారి మనసులోని ఆవేదన చూస్తున్న ఎవరి మనస్సునైనా కదలించక మానదు. అమ్మ పొత్తేళ్లలో హాయిగా నిద్రించి సంతోషంగా ఆడుకోవలసిన చిన్నారులకు ఇంత చిన్న వయసులో ఈ జబ్బులేంటో, ఈ బాధలేంటో, భగవంతుడా ఎందుకు ఇంత కష్టం ఈ చిన్నారులకు అనిపించి హృదయ విదారకమవుతుంది. బడికి వెళ్ళి తోటి చిన్నారులతో కలిసిమెలిసి తిరుగుతూ ఆటపాటలతో గడపవలసిన వయసులో రక్త నిధుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి, చాక్లెట్స్ చప్పరించవలసిన నోటితో చేదు మందులు మింగవలసిన దుస్థితి చూస్తున్న వారికి ఎంతో బాధాకరం అనిపిస్తుంది. రక్తం ఎక్కించిన ప్రతిసారి
ఆ పసిపాపలు సిరలు అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు ఎన్నెన్నో. ఇంతకీ ఈ పసిపాపల దుస్థితికి కారణం ఎవరు? నిరక్షరాస్యులైన తల్లిదండ్రులా, లేదా మనం బతుకుతున్న ఈ సమాజానిదా? ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. అవును, ఇది మనందరిది. నిజం చెప్పాలంటే దీనికి కారణం మొత్తం సమాజానిది అవుతుంది. ఈ చిన్నారులను ఎలా కాపాడుకోవాలి ముందు ఆలోచిద్దాం. ఈ పసిపాపలందరికీ మనందరం కొండంత అండగా నిలబడి, అలాగే వారి చిన్ని గుండెలకు ధైర్యం సడలకుండా మనోనిబ్బరంతో ముందడుగు వేసేలా చూడాలి. ఇదే స్ఫూర్తితో తమ వృత్తి వ్యాపారాలను సైతం పెట్టి ఈ చిన్నారులను ఆదుకోవాలనే ఆశయం తపతో పలు విధాలుగా అహర్నిశలు ఎంతో శ్రమించి ఈ రక్తనిధి అలాగే రక్త మార్పిడి కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. మరో ముందడుగు వేయాలనే సంకల్పంతో తలసేమియా గురించి, అలాగే రక్తదాన ఆవశ్యకత అవగాహన సదస్సుల కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగించడం జరుగుతోంది. అంతేకాకుండా అవకాశం ఉన్న వారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కు కావలసిన వనరులు సమకూర్చడంలోనూ, అందుకు కావలసిన సమాచారాన్ని అందజేయడంలోనూ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అకుంఠిత దీక్షగా నిరంతరం సేవలు అందిస్తున్నారన్నది అక్షర సత్యం. అంతేకాకుండా రక్తనిధి యాజమాన్యం మరియు వారి మిత్ర బృందం కలిసి అనేక అవగాహన సదస్సులను వైద్య నిపుణుల సహకారంతో నిర్వహించడం, ఈ సదస్సుల ద్వారా తలసేమియా వ్యాధి ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా చిన్నారులను ఎలా కాపాడుకోగలం, ఇలాంటి ఎన్నో విషయాలను తెలియజేస్తూ మన దేశాన్ని తలసేమియా రహిత భారతదేశంగా మలిచే దిశగా అడుగులు వేయడం జరుగుతోంది. మానవత్వం మూర్తీకరించిన ప్రతి ఒక్క మనసు ఒక్కసారి ఆలోచించండి. వారికి మీరు చేసే రక్తదానం మరుసటి రోజును ఒక వెలుగుతో ఉదయించే సూర్యుడిని చూపిస్తుందని. స్పందించిన ప్రతి గుండెకు ధన్యవాదాలు తెలుపుతూ మీ జనవారధి సేవా సంస్థ. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ అండి. ఇది యాక్చువల్గా మీ గుంటూరులో పెట్టాము ప్రాజెక్ట్. అలాంటిది ఇప్పుడు విజయవాడలో కూడా పెడదాం అనుకుంటున్నాం. మేము ఇచ్చిన బ్లడ్ ఏదైతే అండి వాళ్ళ హాస్పిటల్కి లెక్కించుకోవాలంటే ప్రతి నెల వాళ్ళకి ఒక 2,000 ఖర్చు అవుతుంది. దానికి మా సంస్థ ద్వారా మేమే బ్లడ్ ఇస్తున్నాము. మేము ఉచితంగా వాళ్ళ బ్లడ్ కూడా ఎక్కించే ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేసాము. అది మా ప్రాజెక్ట్. ఈ తలసేమియా బారిన పడిన వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు నా 2020 మా రెజల్యూషన్ ఏంటంటే తలసేమియా బారిన పడుకోకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మేము పబ్లిక్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్.